వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారా అంటే అవును అనే సమాధానం వస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపులకు గురై 5 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసిన మాజీ ఐపీఎస్ కు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నామినేటెడ్ పోస్టు కట్టబెట్టింది. దానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడి వారాలు గడుస్తున్నా ఏబీ ఆ కుర్చీ వైపు చూడటం లేదు. అంటే తనకు కేటాయించిన పదవిపై ఆయన సంతృప్తిగా లేరా? తన రేంజ్ కి తగ్గ పోస్ట్ ఇవ్వలేదని ఆయన అలికి బాధ్యతలు స్వీకరించడం లేదా? లెట్స్ వాచ్. వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులకు గురై 5 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకంత ఉపశమనం లభించింది. గత ప్రభుత్వం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తోసిపుచ్చుతూ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించింది. సస్పెన్షన్ సమయంలో విధులు నిర్వహించినట్టుగా గుర్తించి వేతన అలవెన్స్ల చెల్లింపునకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర క్యాడర్ కు చెందిన అధికారి ఏబీవీని 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పోస్టింగ్ నుంచి తప్పించారు. ఏబీ వెంకటేశ్వరరావు నిఘా విభాగం అధిపతిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి అధునాతన టెక్నాలజీ కొనుగోలుకు సంబంధించి అవినీతి జరిగిందంటూ 2020 ఫిబ్రవరి 2న జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దాంతో ఏబీవీ న్యాయ పోరాటానికి దిగారు. విదేశాల నుంచి ఎలాంటి టెక్నాలజీ కొనుగోలు చేయలేదని, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ 2022 ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. ఆ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావుని ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్ గా నియమించిన జగన్ ప్రభుత్వం వారం రోజులు తిరగకుండానే రెండోసారి 2022 జూన్ 28న సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ మరోమారు న్యాయ పోరాటానికి దిగిన ఏబీ వెంకటేశ్వరరావు 2024 మే 8న కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో విజయం సాధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పదవీ విరమణకు ముందు రోజు జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. బాధ్యతలు తీసుకుని కొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేశారు. తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసిన ఏబీవీ కోర్టు క్యాట్ తీర్పుల మేరకు న్యాయం చేయాలని కోరారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై నమోదైన తప్పుడు అభియోగాలను వెనక్కి తీసుకుంది. సస్పెన్షన్ కాలానికి వేతన అలవెన్స్లు చెల్లించేలా చర్యలు తీసుకుంది. తర్వాత ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పూర్తి స్థాయి పెత్తనం చెలాయించిన ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ గా కంటే టీడీపీ సానుభూతిపరుడిగానే ఆయనపై వైసీపీ వర్గాలు విస్తృత ప్రచారం చేశాయి. అందుకు తగ్గట్టే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏబీవీపై కక్ష గట్టి చుక్కలు చూపించారన్నది డిపార్ట్మెంట్ లో టాక్. ఇక 2024లో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏబీ వెంకటేశ్వరరావు ఊపిరి పీల్చుకున్నారు. డీజీ ర్యాంక్ లో రిటైర్ అయిన ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది కూటమి సర్కార్. మామూలుగా అయితే అలాంటి పదవుల కోసం రాజకీయ నాయకులు, రిటైర్డ్ అధికారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ప్రకటన వచ్చి రాగానే జీవో కంటే ముందు వాళ్లు వెళ్లి కుర్చీలో వాలిపోతుంటారు. అయితే ఏబీవీ విషయంలో మాత్రం సీన్ రివర్స్ లో కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వారాలు గడుస్తున్నా ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం ఇంతవరకు అటువైపు తొంగి చూడలేదు. ఎందుకలా అని ఆరాలు తీస్తున్న వారు ఆయన అసంతృప్తికి గల కారణాలు తెలిసి ఆశ్చర్యపోతున్నారట. అయితే కూటమి ప్రభుత్వం తనకిచ్చిన నామినేటెడ్ పోస్ట్ తో ఆయన సంతృప్తిగా లేరంట. నా రేంజ్ ఏంటి, నా ర్యాంక్ ఏంటి, గత 5 ఏళ్లు నేను అనుభవించిన కష్టాలేంటి, మీరు నాకిచ్చిన పోస్ట్ ఏంటంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన అగ్గి మీద గుగ్గిలమై మండిపడుతున్నారట. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ తన స్థాయికి తగ్గది కాదని, దానికి బదులుగా కామ్ గా ఉండటమే బెటర్ అని ఫీల్ అవుతున్నారట. వైసీపీ హయాంలో 5 ఏళ్లు అవమానాలు పడ్డాను, జీతం కూడా లేకుండా పనిచేశాను, అలాంటి తనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవా అని ప్రశ్నిస్తున్నారట. వేరే పోస్ట్ ఇవ్వాలని, అంతేకాని అక్కడ చార్జ్ తీసుకునే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చున్నారట. పోలీస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కు ఎలాంటి పవర్స్ ఉండవని, ఐజీ, డీజీ, జిల్లాల ఎస్పీలతో అస్సలు యాక్సెస్ ఉండదని, ఎవ్వరూ తన మాట వినరని ఏబీ వెంకటేశ్వరరావు అంటున్నారట. అటు టీడీపీలోని ఓ వర్గం సైతం ఏబీవీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారట. తెలుగుదేశం సానుభూతి పరుడన్న ముద్రతో 5 ఏళ్లు అష్టకష్టాలు పడిన ఆఫీసర్ కి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంత పవర్ లేని పోస్ట్ ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? ముఖ్యమంత్రి చంద్రబాబు తన నిర్ణయం పునరాలోచించుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ఏబీవీకి అంత అన్యాయం చేస్తారా సీఎం చంద్రబాబు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే ప్రసక్తే లేదని ఏబీ వెంకటేశ్వరరావు తేల్చి చెప్తున్నారట. తన ప్రాధాన్యతల్ని కూడా ఆయన ప్రభుత్వం ముందు పెడుతున్నారట. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఓ విచారణ కమిటీ వేసి దానికి తనను చైర్మన్ ని చేయాలన్నది ఆయన మనసులోని మాటగా తెలుస్తుంది. లేదంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో ఓఎస్డీ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి స్పెషల్ పవర్స్ తో అది తనకు ఇవ్వాలని అడుగుతున్నారట. గత ప్రభుత్వ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, దాని ద్వారా డిపార్ట్మెంట్ లో అందరితో మాట్లాడే అవకాశం ఉంటుందని ఏబీవీ తన సన్నిహితులతో అంటున్నారట. అటు టీడీపీలోని ఓ వర్గం కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్న క్రమంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం గనుక అలాంటివన్నీ కుదరవు, ఇచ్చిన పోస్ట్ లోనే జాయిన్ కావాల్సిందేనని గట్టిగా అంటే ఏబీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా తయారైంది.